హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 110. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అవి రూమ్ డోర్ ముందుకు వేస్తున్న నిషాన్కి ఆయుష్ అటుగా రావడం చూసి షాక్ అవుతూ, వామ్మో అన్నయ్య నన్ను ఇక్కడ చూస్తే చంపేస్తాడు అని అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి చూస్తూ ఉన్న నిషాన్కి నీష్ అని వినిపించిన ఆయుష్ వాయిస్కి చచ్చాన్రా బాబు అని తింగరిగా నవ్వుతూ స్లో మోషన్లో వెనక్కి తిరిగి చూస్తాడు. ఆయుష్ రాయల్గా వాక్ చేస్తూ రావడం చూసిన నిషాన్కి ఆయుష్ వాకింగ్లో యాటిట్యూడ్, కళ్ళల్లో షార్ప్నెస్ చూసి గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, అన్నయ్యని చూస్తుంటేనే టెన్షన్ అమాంతం పెరిగిపోతుంది. అభిను లవ్ చేస్తున్న విషయం అన్నయ్యతో అసలు చెప్పగలనా అని గుడ్డకలు మింగుతూ చూస్తూ ఉంటాడు. ఇక్కడేం చేస్తున్నావు నీష్? తన షర్ట్ కాలర్ సరిచేస్తూ యాటిట్యూడ్ లుక్స్తో అడుగుతూ ఉన్న ఆయుష్ వైపు చూస్తూ, ఆయా నేను ఇక్కడ, నాకు చైనీస్ లాంగ్వేజ్ రాదు, సో తెలుగులో చెప్పు నీష్. అన్నయ్య, అది అభి టెంపుల్కి రాను అంటూ ఉంటే రమ్మని పిలవడానికి వచ్చాను. అంటే మామయ్య మాటలకి హర్ట్ అయింది, అందుకే తన మూడ్ చేంజ్ చేసి వస్తున్నాను. హో నైస్, టైం అవుతుంది, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. ఆయుష్ వాయిస్ నార్మల్గా ఉన్న అందులోని బేస్కి నిషాన్కి అరచేతుల్లో చెమటలు పట్టడంతో ఇంకొక క్షణం కూడా ఆయుష్ ముందు నిల్చుకుని డేర్ చెయ్యలేక తన రూమ్ వైపు వేగంగా అడుగులు వేస్తూ ఉన్న నిషాన్ను సైడ్ స్మైల్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆయుష్. ఆయుష్ రెడీ అయ్యి హాల్లో కూర్చొని మున్నాతో కాల్లో ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉన్న తనకి కాళ్ళ పట్టీల చప్పుడు వినిపించగానే తల తిప్పి చూసిన ఆయుష్కి ఒక్కో స్టెప్ జాగ్రత్తగా దిగుతూ 2 చేతులతో తన పట్టులంగా పట్టుకుని నవ్వుతూ కనిపిస్తుంది దియా. పర్పుల్ అండ్ లైట్ గ్రీన్ కలర్ పట్టులంగాలో చెవులకి డైమండ్ బుట్టకమ్మలు అండ్ చేతులకి గాజులు, పాదాలకి బంగారు పట్టీలు అండ్ పాపడి బిళ్ళ, మొహాన సింపుల్గా బిందీతో అచ్చం చందమామలాగా ఉన్న తన కూతుర్ని మురిపెంగా చూస్తూ ఉంటాడు. సార్, హలో హలో కాల్లో వినిపిస్తూ ఉన్న మున్నా వాయిస్కి ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి నవ్వుతూ పైకి లేచి నీస్ మీద కూర్చుంటూ 2 చేతులు చాపగానే డాడ్ అంటే నవ్వుతూ వచ్చి ఆయుష్ మెడను తన బుజ్జి చేతులతో ఆనందంగా చుట్టేస్తుంది దియా. దియా నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతూ, ఏంజెల్లా ఉన్నావు బంగారం, ఎవరు రెడీ చేశారు నిన్నిలా అంటూ దియా అరచేతులకు ముద్దులు పెడుతూ అడుగుతాడు ఆయుష్. మమ్మ రెడీ చేసింది డాడ్, లుక్ ఎట్ మీ అని 2 చేతులతో లంగాను పట్టుకొని తిరుగుతూ నవ్వుతూ చెప్తూ ఉన్న దియాని చూసి ఆయుష్ చిన్నగా స్మైల్ ఇచ్చి తనకి డిఫరెంట్ పోజెస్లో ఫొటోస్ తీస్తూ ఆఖరిగా సెల్ఫీ కూడా తీసుకుని పిక్స్ని జూమ్ చేసి చూస్తూ మిస్ యూ ఆశి అని బాధగా అనుకుంటాడు. నిషాన్ కూడా రెడీ అయ్యి కిందకి వస్తూ పుట్టబొమ్మలా ఉన్న దియాని ఎత్తుకొని బుగ్గలు కందిపోయేలాగా ముద్దులు పెడుతూ ఆయుష్తో తిట్టించుకొని మొహం మార్చుకొని ఓ పక్కన కూర్చుంటాడు. అలా ఒక్కొక్కరుగా అందరూ కూడా టెంపుల్కి రెడీ అయ్యి రాగానే అందరూ టెంపుల్కి స్టార్ట్ అవబోతారు. అప్పుడే మహల్లోకి వస్తూ ఉన్న సూర్యదేవ్, రాగినీలు పట్టు చీరల్లో రెడీ అయిన అమ్మాయిలని, వాళ్ళ పక్కనే ట్రెడిషనల్ లుక్స్లో మెరిసిపోతూ ఉన్న అబ్బాయిలని, అందరి మధ్యలో బుజ్జి యువరాణిలా ఉన్న దియాను చిరునవ్వుతో చూస్తూ ఆయుష్ వైపు చూస్తుంది. రాగిని చూపు అర్థం చేసుకున్న ఆయుష్, మామ్ టెంపుల్కి వెళ్తున్నాం, మీరు కూడా మాతో జాయిన్ అవుతారా, మేము వెయిట్ చేస్తాం. నో ఆయుష్, మేము అటెండ్ అవ్వాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, అందుకే ఎర్లీగా మహల్కి వచ్చాం, మీరు హ్యాపీగా వెళ్ళిరండి అంటూ మేట్తో ఆయుష్, ఆశి అండ్ దియాలకి దిష్టి తీయడానికి తీసుకుని రమ్మని చెప్తుంది. మామ్ ఇప్పుడు ఇదంతా అవసరమా? అసహనంగా ఫీల్ అవుతూ ఉన్న ఆయుష్ని చూసి, ఐ నో ఆయుష్, నీకు ఇలాంటివి నచ్చవు, కానీ మీ ముగ్గురికి నా దిష్టి తగిలేలా ఉంది, ఇక బయటకు వెళ్తే ఎంతమంది కళ్ళు మీ మీద పడతాయో ఏంటో అంటూ ఆశి అండ్ ఆయుష్ పక్కనే వచ్చి నిల్చుకో అనగానే విషిత నవ్వుతూ వచ్చి ఆయుష్ పక్కనే నిల్చుకుంటుంది. ఆయుష్కి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉన్నా ఇప్పుడు తన ఫీలింగ్స్ బయటకు చూపిస్తే అందరూ డిస్టర్బ్ అవుతారు అని కామ్గా దిష్టి తీసేదాకా నిల్చుకొని అది అవ్వగానే బాయ్ మామ్ అంటూ దియాని ఎత్తుకుని అలాగే బయటకు వెళ్ళిపోతాడు. డాడ్, ఈ న్యూ కార్ ఎప్పుడు బై చేసావు అని కొత్త కార్లో కూర్చుంటూ అడుగుతుంది దియా. ఇవాళే దియా, డూ యూ లైక్ ఇట్? యా, ఇట్స్ సూపర్ అని కార్ను తడుముతూ నవ్వుతూ అడుగుతూ ఉన్న కూతుర్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోతాడు ఆయుష్. మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా నీ కార్లోనే వెళ్తాం కదా ఆయుష్, ఇప్పుడు ఎందుకని నువ్వు ఆ కార్ యూజ్ చేయడం లేదు? దట్టు ఇన్ని కార్స్ ఉండగా మళ్ళీ ఎందుకని కొత్త కార్ కొన్నావు? నథింగ్ ఆశి, చిన్న చేంజ్ కావాలనిపించింది, అందుకే తీసుకున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? సీరియస్గా వినిపించిన ఆయుష్ వాయిస్కి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి ఆలోచనలో పడుతుంది.
టెంపుల్ రాగానే అందరూ వెళ్ళి నేరుగా దర్శనం చేసుకుంటారు. విషిత పూజారి గారికి పూజ సామాగ్రి ప్లేట్ ఇస్తూ దియా పేరు మీద పూజ చేయించండి అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. అది చూసిన ఆయుష్లో సడన్గా స్మైల్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఆయుష్ నవ్వుకి రీజన్ అర్థం కాని ఒకరినొకరు మొహాలు చూసుకొని బుర్ర కొక్కుంటూ ఉంటారు మోహిత్ అండ్ విక్రమ్. పూజ ఫినిష్ అయ్యేసరికి 10 నిమిషాలు పడుతుంది. ప్రసాదం తీసుకుని తింటూ అందరూ గుర్తుగా సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. ఆయుష్కి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి సీరియస్గా ఏదో చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వచ్చిన ఆయుష్కి నిషాన్ అభిని ఎత్తుకొని గుడిలో గంట కొట్టిస్తూ కనిపిస్తాడు. థ్యాంక్ యూ బావా అని నవ్వుతూ తన నుదుటితో నిషాన్ ఫోర్ హెడ్ మీద నవ్వుతూ ఢీ కొడుతూ పక్కకి చూసిన అభికి ఆయుష్ తమ వైపే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ కనిపిస్తాడు. అది చూసిన అవి షాక్ అవుతూ నిషాన్కి ఆయుష్ వైపు చూడమని సైగ చెయ్యగాని ఏంటి అని అటుగా చూసిన నిషాన్కి లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి తనని చూస్తూ ఉన్న ఆయుష్ కనిపించేసరికి బాడీ పార్ట్స్ అన్నీ ఒకేసారి వర్క్ చేయడం ఆగిపోతాయి. దాంతో కంగారుగా అవిను కిందకు పడేస్తాడు. మిమ్మల్ని అడుగుతుంది, ఇక్కడేం చేస్తున్నారు? అన్నయ్య, అవికి గంట కొట్టడానికి అందడం లేదంటే లిఫ్ట్ చేసి హెల్ప్ చేశాను అంతే అని ఇన్నోసెంట్ పప్పీలాగా ఫేస్ పెట్టుకున్న నిషాన్ వైపు వెటకారంగా చూస్తూ అచ్చా అవునా, సరే ఇవాళ మొత్తం ఇక్కడికి ఎవరొచ్చినా సరే వాళ్ళని ఎత్తుకొని గంట దగ్గరుండి కొట్టించి హెల్ప్ చేయి. అసలే నీకు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ కదా. అదేంటన్నయ్యా? అదంతే తమ్ముడు, చెప్పింది చెయ్యి. ఎక్స్ట్రాస్ మాట్లాడితే కట్ చేస్తా అని 2 వేలు కట్ చేసినట్టు చూపించగానే నిషాన్ మొహాన్ని నల్లగా పెట్టుకొని అక్కడికి వస్తున్న అందరినీ లిఫ్ట్ చేసి గంట కొట్టించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక తన పనిష్మెంట్ ఆల్మోస్ట్ డన్ అనుకునే టైంకి 120 kgsల మనిషి కష్టంగా నడుస్తూ అక్కడికి రావడం చూసిన నిషాన్కి కళ్ళు తిరుగుతాయి. ఆయుష్ పనిష్మెంట్తో నిషాన్కి చుక్కలు కనిపిస్తాయి. విషిత ప్లాన్ సక్సెస్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ మీరందరూ అనుకోవచ్చు నేను రెగ్యులర్గా వీడియోస్ ఇవ్వట్లేదు అని. యా అండి, అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే మా మరిది పెళ్ళి పెట్టుకున్నాము. సో లాస్ట్ వీక్ ఎంగేజ్మెంట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. అంటే సడన్గా కుదిరిందనమాట. అందుకే సడన్గా ఎంగేజ్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు నిజంగా మీకు ఇన్ఫామ్ చేసేంత టైం కూడా లేదు. అండ్ నెక్స్ట్ మంత్ 12th మ్యారేజు. సో నాకు ఇంకా నేనే మెయిన్ పర్సన్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనమాట. మాకు అత్తయ్య లేరు, సో నేనే చూసుకోవాలి. అందుకని నేను చాలా బిజీగా ఉంటాను. ఎవరైతే నెక్స్ట్ మంత్ మెంబర్షిప్ తీసుకుంటారో కొంచెం హోల్డ్ చేసుకోండి. నేను ఆఫ్టర్ 15 నెక్స్ట్ మంత్ 15th నుంచి కొంచెం ఫ్రీగా ఉంటాను. అప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయేమో. ఇప్పుడైతే కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. నేను ఈ పెళ్లి పనుల్లోనే తిరుగుతూ ఉన్నాను. నెక్స్ట్ మంత్ 12th మ్యారేజ్ అంటే నేను ఇప్పటి నుంచే షాపింగ్ అని అవి పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అవన్నీ ఉన్నాయి. నిన్న ఎంగేజ్మెంట్ పిక్ ఒకటి మీకు యాడ్ చేస్తాను. మేమే పేరెంట్స్ లాగా కూర్చొని తాంబూలం తీసుకున్నాము. సో కొన్ని పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాను, ఏమనుకోవద్దు తప్పుగా. సో నెక్స్ట్ మంత్ 15th నుంచి నేను కొంచెం ఫ్రీ అవుతాను. నేను ఫ్రీ అయ్యాక నేను పోస్ట్ పెడతాను మీకు. అప్పుడు ఎవరైనా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఇప్పుడైతే కొంచెం హోల్డ్లో పెట్టుకోండి. రెగ్యులర్గా వీడియోస్ రాలేవు, నేను చేయలేను. హోప్ యూ అండర్స్టాండ్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.